ఓం నమ శివాయ. నమో కాలభైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాలభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. అలాగే ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని శుభాశీస్సులు అందరిపై ఉండాలి, అందరి జీవితాలు కలకలలాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి ఒక్కసారి మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి. ఏప్రిల్ 1 బుధవారం, చైత్రశుద్ధ పౌర్ణమి. అంటే చాలామంది 2వ తేదీ కదా గురువుగారు అని అనొచ్చు. మనం ప్రదోష వేళలో చేస్తాము. 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు మాత్రమే పౌర్ణమి ఘడియలు ఉంటున్నాయి. కాబట్టి మనం ముందు రోజే, అంటే బుధవారం నాడు ప్రదోష వేళలో ఈ హోమాన్ని మనం జరిపించటం జరుగుతుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. అలాగే ఆ రోజు ఎటువంటి పూజ చేసినా, హోమం చేసినా కర్మదోషాలు, అలాగే పూర్వజన్మ పాపాలు, మరి పితృదోషాలు కూడా, దానితో పాటు గ్రహదోషాలు కూడా తగ్గించడానికి చాలా శక్తివంతమైనటువంటి రోజు. అందువలన ఆ రోజు మనం రాజశ్యామల సమేత కాళభైరవ మహామృత్యుంజయ హోమాన్ని మనం మన స్వర్ణాకర్షణ కాళభైరవ దివ్యక్షేత్రంలో జరుపుతున్నాం. ఈ హోమం జరగటం వలన ఏమిటంటే, మీకు చెప్పినట్లు పూర్వజన్మ కర్మదోషాలే కాదు, ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నా, అపమృత్యు భయం ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, లేదు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా, మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా, తప్పకుండా ఈ బాధలన్నీ కూడా తొలగించేటువంటి ఈ హోమం. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ హోమంలో అందరూ పాల్గొనవచ్చు. ఈ హోమంలో పాల్గొని సకల శుభాలు పొందాలని మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోండి. స్క్రీన్ మీద ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి రిజిస్టర్ చేయించుకోండి. అలాగే మన యొక్క ఈ క్షేత్రంలో గోవులకి మనం ఆహారాన్ని ఇస్తూ ఉంటాం. మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు పంపిస్తూ ఉంటారో ఈ హోమం కోసం. అలాగే ఇక్కడ అనాథాశ్రమంలో బిడ్డలకు కూడా అన్నప్రసాద సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాలు ఇక్కడ చదివినటువంటి వీడియోను పంపించటం, అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది మీ ఇంటికి పోస్టల్ ద్వారా. తప్పకుండా ఎంతోమంది ప్రతి నెల ఇక్కడ జరిగే అమావాస్య, పౌర్ణమి హోమాల్లో పాల్గొంటున్నారు. అలాగే మంచి శుభ ఫలితాలు అయితే పొందుతున్నారు. మరి ఈ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మరొక మాట ఏమిటంటే, ఈ వీడియోలన్నీ చివరి వరకు చూసినట్లయితే ఈ పక్షం రోజులు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా మీకు ఇస్తున్నాను. ఆ మంత్రం కూడా మీకు చదువుకున్నట్లయితే ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మరి మాకు ఇబ్బంది ఉంది కదా, ఏదైనా పరిహారం చెప్పండి అని. మీరు చివరి వరకు చూడరు కదా. చూస్తే ఆ చివరిలో ఆ పరిహారానికి సంబంధించినటువంటి మంత్రం కూడా మీకు ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రాశిఫలాల్లోకి వెళ్ళిపోయే ముందు మరొక్క మాట, మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను. మీరు ఒక చిన్న ఎంకరేజ్మెంట్గా ఒక లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరికీ షేర్ చేయండి. అందరికీ కూడా ఆ కాళభైరవుని శుభాశీస్సులు ఉండాలని మరొక్కసారి ప్రార్థిస్తూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఓపిక, ధైర్యం ఈ పక్షం రోజులు మీరు ప్రదర్శించాలి. మీ ఆలోచనలు కూడా పరిపరి విధాలుగా ఉంటాయి. అనవసరమైన విషయాల పట్ల అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటారు. ముఖ్యంగా ఎదటవారు మిమ్మల్ని ఏమీ అనకపోయినా నన్నే ఏదో అంటున్నారేమనేటువంటి అనుమానాలు కూడా రావటం. అక్కర్లేని విషయాలను ఆలోచించకండి. కాస్త నిదానంగా వ్యవహరిస్తే బాగుంటుంది. అలాగే
మీకు ఒక శుభవార్త కూడా ఎప్పటినుంచో ఏదైనా ఒక శుభవార్త వినాలి అనుకుంటే, అలాంటి శుభవార్త కూడా మీకు దొరికేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక గతంలో వాయిదా పడినటువంటి పనులు కూడా ఇప్పుడు పూర్తి చేసుకునేటువంటి సూచనలైతే ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల నియంత్రణ చాలా అవసరం. ఎందుకంటే ఖర్చులొచ్చేస్తా ఉంటాయి ప్రవాహంలాగా. మీరు నియంత్రించుకోలేరు. ఇక సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో మాత్రం పరిచయాలు కనిపిస్తా ఉన్నాయి పెద్ద పెద్ద వారితో. కాకపోతే పెద్దలతో సావాసాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల ద్వారా కూడా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవటం, అది మీకెంతో ఇంపార్టెంట్ అయిన సమాచారాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకునేటువంటి సూచనలైతే ఉన్నాయి. అలాగే తరచూ ప్రయాణాలు చేయటం వలన ఎక్కువగా అలసట కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మార్కెటింగ్ పీపుల్ మరీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడపాలి. మీరు బాగుండొచ్చు, కానీ ఎదుటివారు బాగా నడపాలని లేదు. అందువలన ఇంకా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఇంకా ఏదైనా ఒక స్థిరాస్తి కానీ చరాస్తి కానీ అమ్మాలన్నా కొనాలన్నా కాస్త ఇబ్బంది అయితే ఎదురవుతూ ఉంటుంది. కాస్త మూమెంట్ అయితే సరిగ్గా ఉండదు. అలాగే అయిన వాళ్ళతోన విభేదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా మీకు సంబంధిత వ్యక్తులతో, మీ కుటుంబ సభ్యులతో కొద్దిగా జాగ్రత్తగా మాటను పొందిగ్గా లేదంటే ఎమోషన్ అయిపోకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక గృహ నిర్మాణ ఆలోచనలు చేసేవారికైతే ముందుకు వెళ్ళే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఎవరైనా సరే మీకు గతంలో బాకీ ఉంటే అవి వసూలు చేసుకునే ప్రయత్నం చేయండి. వారి మీద ఒత్తిడి పెట్టండి. ఎంతో కొంత వసూలయ్యే సూచనలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికైతే కాస్త సానుకూలత తక్కువగా ఉంది. నిరుద్యోగులైతే చాలా భారీ ఎఫర్ట్స్ పెట్టాలి. అంతే తప్ప మీ దగ్గరికి ఉద్యోగం వెతుక్కొని రాదు. ఉద్యోగాన్ని మీరు వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇక రాజకీయ నాయకులకైతే సాధారణంగానే ఉంది. ప్రజల్లో మీ పట్ల ఎటువంటి భావన ఉందో సరైనటువంటి ఫీడ్బ్యాక్ ఉండాలి. లేకపోతే ఇబ్బంది పడే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే పర్వాలేదు. చిన్న చిన్న ఆటంకాలు పనుల్లో ఉన్నప్పటికీ కూడా కాస్త మీ యొక్క ఐక్యూతో అధిగమించడం జరుగుతూ ఉంది. అలాగే మీ యొక్క పనుల్లో కూడా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేసే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే వృత్తి వ్యాపారస్తులు కూడా సాధారణంగా ఉంది. మానసిక ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలను కూడా మెల్లమెల్లగా గాడిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నూతన పెట్టుబడులకైతే అంత అనుకూల సమయం కాదు. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. మిస్అండర్స్టాండింగ్స్ తావు లేకుండా మీ పార్ట్నర్స్ మధ్య చూసుకోవాలి. షేర్ మార్కెట్ అయితే అంత సానుకూలంగా లేదు. ఇక చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి అయితే బాగానే ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితి చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరలా ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి తిరగబడే సూచనలు ఉంటాయి. అలాగే కొంతమందికి బీపీ, షుగర్లు ఇలాంటివి కూడా మీకు బోనస్లో వచ్చేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు మాత్రం చదువు మీద చాలా ఫోకస్ పెట్టాలి నాన్న మీరు. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మీకు. అందువలన చదువు 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 తప్ప మరొక ఆలోచన మీకు ఉండకూడదు. ఉంటే డెఫినెట్గా ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం మీకు ఉంటుంది. అలాగే ప్రేమికులకైతే సాధారణంగానే ఉంది. యాజ్ యూజువల్గా నడిచిపోతూ ఉంటుంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 1, 8, 9, 11. నిదానంగా ఉండాల్సిన తేదీలు 3, 6, 13, 14. మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం 21 సార్లు, సాయంత్రం కూడా 21 సారి మీరు చదవండి. అలాగే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరిగేటువంటి ఈ హోమ కార్యక్రమంలో మీరు పరోక్షంగానైనా పాల్గొన్నట్లయితే చాలా వరకు మీకు గ్రహదోషాలు కూడా తొలగేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్.
సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.